గ్రీటింగ్స్ అనే ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూసుకున్నట్లయితే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకంలో ఈ భూలోకమంతా క్రీస్తుకు అధికారం ఇవ్వబడ్డది. కాబట్టి లోకంలో శ్రమలు కలుగును. శ్రమలు లేని వ్యక్తి ఎవరు లేరు ఈ భూమి మీద. అందరికీ ఏదో ఒక శ్రమ అనేది ఉంటుంది. మరి క్రీస్తు ఏమన్నాడు? నేను లోకాన్ని జయించున్నాను, మీకు లోకంలో శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. తిమోతికి రాసిన పత్రికలు ఉంటుంది, మనకు పిరికితలం వల్ల ఆత్రేయలే ధైర్యంగా ఉండమని చెప్తుండ్రు. పరిశుద్ధ బైబిల్లో ఉంది, భయపడకము అని దాదాపు 400 సార్ల కంటే అధికంగా ఉంది, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. కాబట్టి మీకు ఎలాంటి శ్రమలు రాని. శద్రక్ అబేద్నెగో మోషేకు తోడుగా ఉన్నాడా? తోడుగా ఉన్నాడు. కాబట్టి మీకు ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు రాని. దానియేలుకు తోడుగా ఉన్నాడు. దానియేలు ఏం చేస్తారు? సింహ గుహలు వేస్తారు. ఆయన కానీ దీవించుడు కానీ శపించలేదు. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన లేనప్పుడు ఒక శాసనం ఏర్పాటు చేసి వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి అతన్ని సింహ గుహలు వేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా ఏం చేయాలి? ఫస్ట్ మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఇర్మియా చూడాలి, అతి పురాతనమైన ప్రవక్త చెప్తాడు. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది, అది దాన్ని హృదయం అన్నింటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ ద స్పిరిట్, అంటే మన ఆత్మని కాపాడుకోవాలి. హృదయాన్ని దేవునికి ఇస్తూ మనం ఏం చేయాలంటే, క్రైస్తవ ఆత్మ జీవితంలో చాలామంది దురాలోచనలు రకరకాలు వాడిపోతారు. కాబట్టి సాధారణ దృష్టి వారి మొదటి పేతురు 5:8 ఎక్కడ ఉంటాడు? దుష్టుడు గర్జన సింహంలో ఉంటాడు. చూడండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. అంటే దేవుని చూసేదారు అంటే ఎలా? మనం మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పరిశుద్ధత ఉంటే దేవుడు మన పక్కనే ఉంటాడు. మనకి ఏమి కావాలో మనం అడగక మునిపే ఇస్తాడు. ఇతరులను దీవిస్తూ వెళ్ళాలి. క్రీస్తు ఏం చేశాడు? యెరూషలేము సువార్త ప్రారంభించి రకరకాల ప్రాంతాలు తిరిగి దీవిస్తూ, శత్రువును ప్రేమిస్తూ, శాస్త్రుల పరిచయాలు ఎంత హింసించినా, హేళన చేసినా, సద్దుకాయలు ఎంత చేసినా కానీ ఏం చేశాడు? ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళాడు. కాబట్టి పూర్ణత్వంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటిది? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. క్రీస్తు సిలువను మోస్తున్నప్పుడు శాస్త్రుల పరిచయాలు, సదుకాయలు కొరడాలు వేస్తారు. నాగటి సార్లు అవ్వాలి, నేల నాగలతో దుంతే విధంగా సాలైతే ఆ విధంగా వస్తుంది. అయినా కానీ వాళ్ళకు దీవించింది కానీ శపించలేదు. ఇప్పుడు నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా నేను హింసించే వాళ్ళను దీవించండి కానీ శపించద్దు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఓకే, 1 కొరింథీ 13వ అధ్యాయం. ఈ క్రైస్తవాత్మ జీవితం నేను పరిశుద్ధ బైబిల్ చదివిన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని శ్రేష్టమైన వచనాలే. కానీ 1 కొరింథీ 13వ అధ్యాయం దాదాపు 4-5 వేల సార్లు చదివిన. నాకు ఎప్పుడు శ్రమలు వస్తే అప్పుడు ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు క్షుణ్ణంగా రాస్తాడు. ఎందుకంటే ప్రేమ మత్సరపడదు, డమ్మపడదు, అమర్యాదగా ఉండదు. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. 1 కొరింథీ 13వ అధ్యాయం, అందులో వచనాలు 13 ఉంటాయి. చదవండి, చాలా క్షుణ్ణంగా రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఓకే, మరి మీరు కూడా ఫలించండి.
క్రీస్తు డిఎన్ఏ కలిగి ఉండాలి. అడుగుడు మీకు ఇవ్వబడి మత్తయి సువార్త 7:7 ఉంది కదా, యేసయ్యా నాకు దయగుణం ఇవ్వండి దేవా, దయగుణం ఇవ్వండి దేవా అని అడగాలి. అప్పుడప్పుడు చాలామంది సేవకులు ఒక అపవిత్రత ఒక మనిషిని తీసుకెళ్ళిన తర్వాత మరి నీళ్ళని చోట్ల వెతుకుచు మరి అపవిత్రం తీసుకొచ్చి అనే ఉపమానం ఉంది కదా, ఆ ఉపమానం ప్రకారం మొదటి స్థితి కడప స్థితి కంటే చెడ్డదాగును. కాబట్టి అతని కడప స్థితి కూడా మొదటి కంటే చెడ్డదాగుతుంది. కాబట్టి ఆ ఉపమాన ప్రకారం ఏమవుతుంది, అనేకులు మొదటి వరకు కడపలో రాకూర్చున్నారు. మొదట్లో ఎంత ఉత్సాహంతో మందికి వస్తారు, చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. కానీ అవి క్షణక్షణాన ఎట్లా అభివృద్ధి పెరిగితే అట్లా తగ్గిపోతుంది. సో మనం ఏం చేయాలంటే దయాగుణం కలిగి ఉండాలి. అప్పుడే క్రైస్తవాత్మీయతలో ముందుకెళ్తాం. యేసయ్య మీలాంటి దయాగుణం ఇవ్వండి, మీలాంటి చూపులో పరిశుద్ధత ఇచ్చండి, తలంపులో పరిశుద్ధత ఇచ్చేయండి అని అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. మన సహోదరుడు మోహన్, జమున కూతురు శివాని వాళ్ళ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. అబ్రహాం ప్రార్థన చేస్తే లోతు రక్షింపబడ్డాడు. ఆ విధంగా నాన్నగారి పేరు రాజం, గుగిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం దేవక్క, మనోజ్, శ్రీవాణి, భార్గవ్, గుడుగు ప్రమీల వీళ్ళందరినీ దీవించండి. వాళ్ళు వ్యవసాయం పనులు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, వాళ్ళని దీవిస్తే మీకు దీవెనలు. యోబు ఏం చేసిండు, ఇతరులను దీవించండి ఎక్కువగా. తన స్నేహితుడిని ఎలిఫైజర్ వాళ్ళందరినీ, అతనికి రెండింతల ఆశీర్వాదం. ఓకే, మై హంబుల్ రిక్వెస్ట్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.